గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో నెలకి 5,00,000 రూపాయలు సంపాదించడం ఎలా? సో అది కూడా ఒక 6 నెలలు మనం సరిగా ప్లాన్డ్‌గా గనక వర్క్ చేయగలిగితే, ఒక టీమ్‌తో కలిసి గనక మనం వర్క్ చేయగలిగితే, నెలకి 5,00,000 రూపాయలు సంపాదించుకునేటువంటి పొజిషన్‌కి వెళ్ళొచ్చు. నెలకి 5,00,000 రూపాయలు వస్తున్నాయంటే, సంవత్సరానికి 60,00,000 పైగా సంపాదించుకోవచ్చు. సో, ఎవరైతే ఒక్క సంవత్సరంలో 60,00,000 సంపాదిస్తా ఉన్నారో, అటామీలో వాళ్ళని లీడర్స్ క్లబ్‌లో జాయిన్ జేస్తా ఉన్నారు. సో, మీరు లీడర్స్ క్లబ్‌లో జాయిన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, దాని మీనింగ్ ఏంటి అనంటే, వాళ్ళంతా ఎవరు అనంటే మిలియనీర్స్. సో, ఒక మిలియనీర్‌గా ఉండటానికి అటామీ ఆపర్చునిటీని సరిగ్గా సిస్టమాటిక్‌గా ఒక 6 నెలలు మనం గనక డెవలప్ చేయగలిగితే సరిపోతుంది. సో, దీనికి మనం చేయవలసినటువంటి బేసిక్ వర్క్ ఏంటి అనంటే, అఫీషియల్‌గా కంపెనీ రికమెండ్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో 8 కోర్ స్టెప్స్‌ని మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. సో, ఆ 8 కోర్ స్టెప్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, సింపుల్‌గా మీరు షాపింగ్ చేసేటప్పుడు ఒక లైఫ్ సినారియో బుక్‌ని పర్చేజ్ చేసుకోండి. అందులో 8 కోర్ స్టెప్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. 12 నెలలకి వాటిని ఫాలో అవ్వటానికి ఒక షెడ్యూల్ గూడా అక్కడ క్లియర్‌గా ఇచ్చున్నారు. సో, దాన్ని గనక మీరు ఫాలో అవ్వగలిగితే, ఒక లైఫ్ సినారియో బుక్ మీరు కంప్లీట్ చేసేలోపు, మీరు నెలకి 5,00,000 రూపాయలు సంపాదించేటువంటి పొజిషన్‌కి వెళ్ళటానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు మన మిత్రులు మీకు నెలకి ఎంత కావాలి అనంటే, లీస్టు 10,000 రూపాయలు పెట్టున్నారు. మాక్సిమం 5,00,000 రూపాయలు పెట్టున్నారు. సో, ఆ అమౌంట్ మీరు సంపాదించుకోవటానికి ఆ రూ. 150 అనేది పెట్టుబడి. రూ. 150 పెట్టుబడితోటి మీరు ఆ ఇన్‌కమ్ తీసుకోవడానికి లైఫ్ సినారియో మీకు సపోర్ట్ చేయటం జరుగుతా ఉంది. అయితే దీనికంటే ముందు మనం బిజినెస్ స్టార్ట్ చేసాము అనంటే, నెక్స్ట్ ఫీల్డ్‌లోకెళ్ళేటువంటి ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనంటే, మినిమమ్ 200 నేమ్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నేమ్స్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానికి నిన్న సెషన్‌లో మనం దాని గురించి మాట్లాడటం జరిగింది. అది ఆల్రెడీ లైవ్‌లో స్ట్రీమ్ అయ్యుంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యుంది. మీరు ఒకవేళ నిన్నటి మీటింగ్ మిస్ అయ్యుంటే దాన్ని చూడొచ్చు. సో, ఈ 200 నేమ్స్ లిస్ట్ గనక మీరు ప్రిపేర్ చేసుకున్నారు అనంటే, మీకు ఈ బిజినెస్ చేయటానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ మీ దగ్గర సిద్ధంగా ఉంది. సో, మీరు 5,00,000 సంపాదించుకోవటానికి ఆ రా మెటీరియల్‌ని ప్రాసెస్ చేయాలి. సో, ఎలా ప్రాసెస్ చేయాలి అనంటే, సిస్టమాటిక్‌గా ప్రాసెస్ చేయాలి. అయితే ఈ రా మెటీరియల్‌ని మీరు కరెక్ట్‌గా గనక యూజ్ చేసుకుంటే, ఒక సంవత్సరంలో మీరు 50,00,000 నుంచి రూ. 1,00,00,000 సంపాదించుకోవచ్చు. అయితే ఆ 50,00,000 నుంచి రూ. 1,00,00,000 మీకు వస్తే, దానితోటి ఏం చేస్తారు అనేటువంటి క్లారిటీ మీకు ఈరోజు కావాలి. మీరు బిగిన్ చేస్తున్నారు వర్క్‌ని అనంటే, మీరు వర్క్ బిగిన్ చేసే ముందే 50,00,000 నుంచి రూ. 1,00,00,000 వస్తే, ఏ విధంగా మనం వాటిని ఖర్చు పెట్టాలనుకుంటున్నాం? వాటితోటి ఏం కొనాలనుకుంటున్నాం? ఏ విధంగా వాటిని యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో క్లారిటీ ఉండాలి. దాన్నే మనం డ్రీమ్స్ లిస్ట్ అంటున్నాం. సో, ఒక 50,00,000 నుంచి రూ. 1,00,00,000 మీకు వస్తే, సో, దాంతోటి మీకున్నటువంటి కలల్ని, ఎటువంటి కలల్ని మీరు నెరవేర్చుకుంటారో లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 2 లిస్ట్‌లు గనక మీరు గనక పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేయగలిగితే, సో, దీనికి కావాలనుకుంటే మీ అప్‌లైన్ హెల్ప్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సెంటర్‌ని విజిట్ చేయొచ్చు. అక్కడున్నటువంటి లీడర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఒక మెంటర్‌ని చూస్ చేసుకొని వీటిని క్లియర్‌గా, పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు. సో, ఈ రా మెటీరియల్ రెడీగా ఉంటే, మన దగ్గర మంచి రా మెటీరియల్ ఉంది అనంటే, మనకొచ్చేటువంటి రిజల్ట్, ప్రొడక్ట్ తయారు చేసేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది గూడా మంచి ప్రొడక్టే వస్తది. సో, ఈ రా మెటీరియల్‌ని మీరు సిద్ధం చేసుకోవాలి. సో, ఆ తర్వాత రోజుకొక ప్లాన్ చెప్పడం, రోజుకి ఒక కస్టమర్‌ని మీట్ అవ్వటం. మీకున్నటువంటి కస్టమర్‌ని మీట్ అవ్వచ్చు, లేదా కొత్త కస్టమర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని హాబిట్‌గా మార్చుకోవాలి. లైక్ నిన్న మాట్లాడుకున్నాం. షర్ట్ పై జేబులోనే ఒక బ్రష్‌ని ఓపెన్‌గా పెట్టుకొని, మనం డైలీ యాక్టివిటీస్ చేస్తా ఉంటే, చూసేటువంటి వ్యక్తులు ఆ బ్రష్ ఏంటనేది అడుగుతారు.
డెఫినెట్‌గా అడుగుతారు. సో, ఎందుకనంటే ఎవ్వరు గూడా బ్రష్ జేబులో పెట్టుకొని తిరగరు. సో, అది మనం ఎంత డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నాం అనేది తెలియజేస్తుంది. అంటే మీరు క్యారీ అట్‌లీస్ట్ 1 ప్రొడక్ట్ మీతో పాటు ఒక ప్రొడక్ట్‌నన్నా క్యారీ చేయండి. ఆ ప్రొడక్టు ఎదుటి వ్యక్తికి కనపడే విధంగా ఉండాలి. ఆ విధంగా గనక ఉంది అనంటే మీరు మీ గోల్ రీచ్ అవ్వడం అనేది ఈజీ అవుతది. బిగినింగ్‌లో కొంత మొహమాటంగా ఉండొచ్చు. లేదా ఎవరన్నా ఎగతాళి చేయొచ్చు. బట్ అది మహా అయితే ఒక వ్యక్తి ఒక్కసారి ఎగతాళి చేస్తాడు లేదా 10 సార్లు ఎగతాళి చేస్తాడు. 11 అరే! ఈడు నిజంగానే సీరియస్‌గా పని చేస్తున్నాడే అని అనుకోని మీరు ఆ బ్రషే గనుక జేబులో పెట్టుకొనుంటే అతను కూడా ఆ బ్రష్ కొనుక్కోవటానికి ముందుకు రావటం జరుగుతది. సో, రోజుకి ఒక వ్యక్తి కన్నా బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం, రోజుకి ఒక పర్సన్ కన్నా ప్రొడక్ట్‌ని రిటైల్ చేయటం. సో, దీన్ని అలవాటుగా మార్చుకొని అట్‌లీస్ట్ 6 నెలలు గనక మీరు కష్టపడగలిగితే ఆర్ ఈ 200 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్లాన్ చెప్పడం. రోజుకొకరికి ప్లాన్ చెప్పినా మీరు 6-7 మంత్స్‌లో 200 మందికి కూడా ప్లాన్ చెప్పొచ్చు. సో, ఎవరైతే ఇవాళ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదో వాళ్ళతోటి రేపు మాట్లాడండి. రేపు కూడా ఇవ్వకపోతే ఎల్లుండి మాట్లాడండి. అట్లా రోజుకి ఒకరి దగ్గరన్నా టైం తీసుకోవటం, ఒకరినన్నా కలవటం. రోజుకొకరికన్నా ప్రొడక్టు అందించటం. సో, ఇది హాబిట్‌గా మార్చుకోవాలి. సో, అయితే మనం ప్లాన్ చెప్పాలి లేదా ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రొడక్ట్‌ని రిటైల్ చేయాలి అనంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ కోసం మనం ఏం చేయాలి అనంటే రోజు మీరు మార్నింగ్ 6 ఏఎంకి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. ఇందులో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. రోజు ఒక ప్రొడక్ట్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఆర్ మీకు ఈ టైం సెట్ అవ్వట్లేదు. మీరు పొద్దున్నే 6 గంటలకు డ్యూటీకెళ్ళిపోవాలి. యూట్యూబ్‌లో రికార్డ్ చేసి ఉంటుంది. మీరు, మీరు 6 గంటలకు డ్యూటీకెళ్లారంటే ఖచ్చితంగా 3 గంటలకి ఇంటికొచ్చేస్తారు. ఆ వచ్చిన తర్వాత యూట్యూబ్ వీడియో చూడటం, అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, నేర్చుకోవటం. ఆర్ సెమినార్స్, కంపెనీ సెమినార్స్ కండక్ట్ చేస్తా ఉంది. ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. సో, వాటిని అటెండ్ అవ్వటం. సో, వీటి ద్వారా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి సెమినార్ ఈ మంత్ 25థ్ మన గుంటూరులో జరగబోతా ఉంది. దాదాపు 1000 మందికి అక్కడ అవకాశం ఉంది. చాలా పెద్ద సెమినార్ మనం సౌత్ ఇండియాలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. అది గూడా మన తెలుగు స్టేట్స్‌లో. సో, ఇలా మీరు నేర్చుకోవటానికి గనక టైం కేటాయిస్తే, సో, దాని ద్వారా మనం ఫీల్డ్ వర్క్ అనేది ఈజీగా చేసుకోగలుగుతాం. మన నాలెడ్జ్ లేకుండా ఫీల్డ్‌లోకెళ్తే ఏమవుతదనంటే, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటాం. దాని ద్వారా మనకి ఆపర్చునిటీ మీద నమ్మకం పోతది. ఫెయిల్యూర్స్‌ని చూస్తాం. సో, గో విత్ నాలెడ్జ్. ఫస్టు నాలెడ్జ్ తీసుకోవడానికి కొంత టైం కేటాయించుకోండి. 1 వీక్‌లో మీరు క్లియర్‌గా మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది అనంటే 1 వీక్‌లో ప్రొడక్ట్స్ ఏమున్నాయి? వాటి గురించి తెలుసుకోవచ్చు. బిజినెస్ ఏంటి? ఇన్‌కమ్స్ ఎలా వస్తాయనేది క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. కంపెనీ ప్రొఫైల్ ఏంటనేది క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. సో, ఆ నాలెడ్జ్ తోటి మీరు వెళ్ళగలిగితే సక్సెస్ అవ్వడం అనేది జరుగుతది. సో, ఈ బేసిక్ వర్క్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి లిస్ట్‌లో నుంచి మీకంటూ పర్సనల్‌గా ఒక టీమ్‌ని తయారు చేసుకోవాలి. ఆ టీమ్ ఎలా ఉండాలి అనంటే, లెఫ్ట్ సైడ్ ఒక 25 మెంబర్సు, రైట్ సైడ్ ఒక 25 మెంబర్స్ వచ్చే వరకు కూడా మీరు వర్క్ చేయాలి. ఇది 1 మంత్ పడతదా? 6 మంత్స్ పడతదా? 1 ఇయర్ పడతదా? మీరు ఎంత టైం బిజినెస్ కోసం కేటాయిస్తున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. అయితే చాలామంది కూడా చేసేటువంటి పొరపాటు ఏంటి అనంటే, ఐడీలు ఎలా పడితే అలా అక్కడ, ఇక్కడ, అక్కడ, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రిఫర్ చేస్తా ఉన్నారు. డోంట్ డూ థట్. అది మీకిప్పుడు అర్థం కావద్దు. ఫ్యూచర్‌లో ఇబ్బందులు పడతారు. అరే! వాడిని అక్కడ చేసుంటే బాగుండే, ఇక్కడ చేసుంటే బాగుండే అని. మీరు పర్సనల్‌గా ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో, సో, వాళ్ళంతా కూడా ఒకరి కింద ఒకరు ఉండేటట్లుగా 2 వైపులా కూడా మీకంటూ ఒక పర్సనల్ టీమ్‌ని, మీ ఓన్ టీమ్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఎవరన్నా రావచ్చు. అంటే మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు కొంచెం స్పీడ్‌గా ఎవరినన్నా రిఫర్ చేయొచ్చు. వాళ్ళు 2 పక్కల గూడా చేసుకోవచ్చు. బట్ మీరు మీ అంతట మీరుగా ఈరోజు ఒక పర్సన్‌ని మీరు మీ టీమ్‌లో రిజిస్టర్ చేస్తున్నారు అనంటే, ఆ సైడ్ మీరు లెఫ్ట్ సైడ్ చేస్తున్నారా? లేదా రైట్ సైడ్ చేస్తున్నారా? సో, ఆ సైడు ఇప్పటి వరకు
మీరు పర్సనల్‌గా రిఫర్ చేసిన వాళ్ళందరికీ కూడా అతని ద్వారా వచ్చేటువంటి పీవీ యాడ్ అయ్యే విధంగా ఉండాలి. అంటే మీకు, అతనికి మధ్యలో ఆ సైడ్ ఎవరెవరైతే ఉన్నారో, మీ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పీవీ యాడ్ అయ్యే విధంగా ఉండాలి. సో, ఇది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి అనంటే, ఈ పిక్చర్ మీకు అర్థమైతే, ఆల్రెడీ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇది మీకు అర్థమవుతది. లేదనంటే ఎడ్యుకేషన్ సెంటర్‌కొచ్చి కూర్చోండి. క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా మీ దగ్గర ఏదన్నా మీటింగ్ పెట్టినప్పుడు అడగండి. దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో, ఇట్లా మనకంటూ ఒక ఓన్ టీమ్ లెఫ్ట్ ఒక 25 మెంబర్సు, రైట్ ఒక 25 మెంబర్సు, మినిమమ్ మన సెల్ఫ్ టీమ్ ఉండేటట్లుగా మనం వర్క్ చేయాలి. సో, ఈ విధంగా మీకొక 50 మెంబర్స్ టీమ్ గనక సెల్ఫ్ టీమ్ గనక ఉంది అనంటే, డెఫినెట్‌గా మీరు ప్రతి నెల ఒక్కసారన్నా సేల్స్ మాస్టర్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ టీమ్‌ని ఉపయోగించుకొని. ఈ 25 మెంబర్స్‌ని ఉపయోగించుకొని ఒక్కొక్కరి ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఒక 1,00,000 పీవీ మీరు జనరేట్ చేయగలిగిన సో, మీరు లెఫ్ట్ 25,00,000 రైట్ 25,00,000 అది ఆ ఒక్క పర్సన్ జేయొచ్చు. లేదా అతనుకున్నటువంటి టీమ్ ద్వారా చేయొచ్చు. సో, అట్లా ఆ 50 మెంబర్స్‌ని మీరు 15 డేస్‌లో కమ్యూనికేట్ చేయగలిగితే, ఆ 50 మందిని 15 రోజులలో మీరు కమ్యూనికేట్ చేయగలిగితే, ఒక్కొక్కరి దగ్గర 1,00,000 పీవీ గనక మీరు జనరేట్ చేయగలిగే విధంగా ఆ టీమ్‌ని మీరు తయారు చేసుకుంటే, ప్రతి నెల గూడా మీరు సేల్స్ మాస్టర్ అవ్వటానికి మీ ఓన్ టీమ్ అనేది మీకు హెల్ప్ చేయటం జరుగుతుంది. ఒకవేళ మీ అప్‌లైని ఎవరినన్నా స్పాన్సర్ చేశాడు. మీ పైనున్నటువంటి వ్యక్తిని ఎవరినో మీ టీమ్‌లో స్పాన్సర్ చేశాడు. సో, అతనికి మీకు మధ్య గనక మంచి కమ్యూనికేషన్ గనక ఉంటే, అతను సిస్టమ్‌లో ఇన్వాల్వ్ అయితే, సో, అతని ద్వారా గూడా మీరు పీవీ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, అంతేగాని మీ అప్లైని ఎవరినో చేశాడు. మీ అప్లైన్ ఎవరో మీకు తెలీదు. ఆ వ్యక్తిని ఎవరు చేశారో మీకు తెలీదు. అతని ఫోను నంబర్ ఏంటో తెలీదు. సో, మీరు టార్గెట్ పెట్టుకున్నప్పుడు అతనితోటి మీరు కమ్యూనికేట్ అవ్వలేరు. సో, మీకు చూడటానికి చాలా పెద్ద టీమ్ ఉంటది. బట్ పీపుల్ జనరేట్ అవ్వవు. సో, జనరల్ కమిషన్స్ అనేది రాదు. అందుకనే ఓన్ టీమ్ అనేది ఒకదాన్ని మీరు ఫార్మ్ చేసుకోవాలి. టీమ్‌లో ఎవరైతే రెగ్యులర్‌గా మీ అప్లైన్ ద్వారా కావచ్చు, లేదా మీ పైనున్నటువంటి ఎనీ లీడర్ ద్వారా మీ టీమ్‌లో ఎవరైనా వచ్చుండొచ్చు. వాళ్ళు రెగ్యులర్‌గా గనక ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళ ఐడీ మీద పీవీ జనరేట్ అవుతుంది అనంటే, వాళ్ళ నంబర్ ఏంటి? వాళ్ళెవరు ఏంటనేది వాళ్ళని కనెక్ట్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళని మీ ఓన్ టీమ్‌లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఆ విధంగా సెల్ఫ్‌గా టీమ్ ఫార్మ్ చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ తర్వాత సిస్టమాటిక్‌గా ఒక డిసిప్లైన్డ్ మేనర్‌లో ఒక 6 మంత్స్ గనక మీరు వర్క్ చేయగలిగితే, మీ టీమ్‌లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక 6 మంత్స్ ఆ విధంగా వర్క్ చేసే విధంగా గనక మీరు అతన్ని డూప్లికేట్ చేయగలిగితే, మీరు నెలకి రూ. 5,00,000 6 నెలల వర్క్ తోటి సంపాదించుకోవచ్చు. సో, ఇందులో రూల్ నంబర్ 1 ఏంటి అనంటే, ఇది కంపెనీ అయితే పెట్టలేదండి. ఎవరైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళకి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను డిజైన్ చేసినటువంటి ప్లాన్. సో, థిస్ ఈజ్ నాట్ ఏ కంపెనీ రూల్. మ్యాండేటరీ లేదు. బట్ ఈ బిజినెస్‌ని నేను సక్సెస్ అవ్వటం కోసం చేసుకున్నా. అంతేగాని టైమ్ పాస్‌కైతే కాదు. సో, అట్లా ఎవరైతే సక్సెస్ అవ్వాలని మీ టీమ్‌లో వస్తున్నారో, అటువంటి వాళ్ళు దీన్ని ఫాలో అవ్వచ్చు. అది మీరు గనకైతే మీరు గూడా ఫాలో అవ్వచ్చు. అంతేగాని ఇది మ్యాండేటరీ అయితే కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. అటామీలో ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. బట్ మనం సక్సెస్ అవ్వాలి. 6 నెలల్లో నెలకి 5,00,000 సంపాదించుకునే పొజిషన్‌కి వెళ్ళాలి అనంటే, మనకంటూ సెల్ఫ్‌గా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. అందులో రూల్ నంబర్ 1 ఏంటి అనంటే, ప్రతి 15 రోజులకి కనీసం రూ. 5,000కి ప్రొడక్ట్ కొనటం, దాన్ని వాడుకోవటమన్నా, లేదా రిటైల్ చేయటమన్నా నేర్చుకోవాలి. సో, అలా ప్రతి 15 రోజులకి చేస్తే, మనం 6 నెలల్లో 12 సార్లు షాపింగ్ చేస్తాం. ఖచ్చితంగా ఒక 5 ప్రొడక్ట్స్ ఒస్తాయి. సో, 12 5లు 60. ఇప్పుడున్నటువంటి ఆల్‌మోస్ట్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, దాని ద్వారా ఏమవుతుందనంటే, అన్ని ప్రొడక్ట్స్ వాడినటువంటి ఎక్స్‌పీరియన్స్ మన దగ్గరుంటుంది. ఎవరికి ఏ ప్రొడక్ట్ రికమెండ్ చేయాలో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం.
అంతేగాని వాళ్ళకి అవసరం లేనటువంటి ప్రొడక్ట్‌ని వాళ్ళకి అమ్మాలి అనంటే అది కష్టమవుతది. అవతల వ్యక్తికి ఏ ప్రొడక్ట్ అవసరం ఉందో తెలుసుకొని ఆ ప్రొడక్ట్‌ని మనం వాళ్ళకి అమ్మటం అనేది చాలా ఈజీ. వాళ్ళ అవసరాన్ని మనం తీరుస్తున్నాం. అంతేగాని ప్రొడక్ట్ అమ్మటం లేదు. కానీ అమ్మాలి అనంటే కష్టం. అవసరం తీర్చటం ఈజీ. సో, అట్లా ప్రతి 15 రోజులకి రూ. 5,000కి ప్రొడక్ట్ కొనటం ఎయిదర్ వాడుకోవాలి ఆర్ వాటిని రిటైల్ చేయాలి. దాన్ని మనం నేర్చుకోవాలి. సో, ఇదే పని టీమ్‌లో వచ్చే వాళ్ళతో కూడా మనం డూప్లికేట్ చేయించాలి. మీ పర్సనల్ టీమ్ ఏదైతే ఉందో, మీరు ఓన్‌గా ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో, ఈ ప్లాన్ వాళ్ళతోటి ఎక్స్‌ప్లెయిన్ చేసి రూ. 5,000కి ప్రతి 15 రోజులకి ప్రొడక్ట్ కొనటం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటనేది చెప్పగలగాలి. సో, అలా ఒక 1 ఇయర్‌లో మీ 24 లాక్స్ పీవీ మీరు కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ జేసుకోవాలి. సో, ఈ ప్లాన్‌లో మీరు వెళ్ళగలిగితే మూడో నెల నుంచే మీకు డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతది. వచ్చినటువంటి డబ్బుల్ని కొంత ఇక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకున్న 1 ఇయర్‌లో మీ 24 లాక్స్ పీవీ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం చూడబోయేటువంటి ప్లాన్‌లో 6 మంత్స్‌లోనే 24 లాక్స్ పీవీ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి వచ్చిన డబ్బులే మనకు ఉపయోగపడతాయి. కరెక్ట్‌గా 5 5 సైకిల్స్‌లో మీరు రూ. 5,000 పెట్టి ప్రొడక్ట్ కొనగలిగితే చాలు. రూ. 25,000 ఆర్ 6 సైకిల్స్ రూ. 30,000. ఆ తర్వాత సైకిల్ నుంచి వచ్చిన డబ్బులతోటే మనం ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. రూల్ నంబర్ 2 వచ్చేసి ఒక ఇద్దరిని మనం స్పాన్సర్ చేయాలి పర్సనల్‌గా. ఎన్ని రోజుల్లో అంటే 15 రోజులలో. అంటే వారానికి ఒకరిని స్పాన్సర్ చేస్తూ ఒక సంవత్సరం వరకు మనం వర్క్ చేయాలి. ఈ సంవత్సరం రోజులు ఎట్లా ఉండాలనంటే వారానికి మన తరఫున మినిమమ్ ఒక పర్సన్ అన్నా మన టీమ్‌లో యాడ్ అవుతా ఉండాలి. లెఫ్ట్ ఒక వారం, రైట్ ఒక వారం. మళ్ళీ లెఫ్ట్ ఒక వారం, రైట్ ఒక వారం. సో, మీరు ఖచ్చితంగా ప్రతి వారం ఒక్కొక్కరిని ఒక వారం లెఫ్ట్‌లో, ఒక వారం రైట్‌లో స్పాన్సర్ చేసుకోవాలి సంవత్సరం వరకు. అట్లా చేసుకుంటే 52 వారాల్లో 50 మందిని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మీ అప్‌లైన్ ద్వారా లేదా మీ సీనియర్స్ ద్వారా ఒక సైడ్ మీకెక్కువ స్పాన్సరింగ్స్ వచ్చినా కానీ మీరు ప్యారలల్‌గా మీ ఓన్ టీమ్‌ని 2 సైడ్స్ గూడా మీరు చేసుకోవాలి. అటుపక్క మా అప్లైన్ జేశాడు, ఎక్కువ మంది టీమొచ్చారు, నేను ఇంకో పక్క చేసుకుంటే చాలు అనంటే, మీరు త్వరగా ఫెయిల్ అవుతారు. సో, ఈ పాయింట్ అర్థం జేసుకోండి ఫ్రెండ్స్. డోంట్ డిపెండ్ ఆన్ అప్లయన్స్ టీమ్. మీ అప్లయన్స్ స్పాన్సర్ చేసినటువంటి టీమ్ మీద మీరు డిపెండ్ అవ్వొద్దు. మీకంటూ సెల్ఫ్‌గా లెఫ్ట్, రైట్ ప్యారలల్‌గా మీ ఓన్ టీమ్ ఉండేటట్లుగా మీరు ప్లాన్ చేసుకోండి. అది మీరు డెఫినెట్‌గా స్టెప్ బై స్టెప్ ఎదగటానికి ఉపయోగపడతది. అంతేగాని అప్లైన్ చేస్తున్నాడు ఓ పక్క, ఇంకో పక్క నేను చేసుకుంటాననంటే మీరు ఫెయిల్యూర్‌కి దగ్గరగా ఉన్నట్లే. సో, ఈ పాయింటు కరెక్ట్‌గా గనక మీరు ఫాలో అయ్యారంటే మీ సక్సెస్‌ని అటామీలో ఎవ్వరు గూడా అడ్డుకోలేరు. మీరు అప్లైన్ ఉన్నా పని జేస్తారు. అప్లైన్ లేకపోయినా పని జేసుకుంటారు. డౌన్ లైన్స్ ఉన్నా పని జేసుకుంటారు. డౌన్ లైన్స్ లేకపోయినా పని జేసుకుంటారు. సో, ఫాలో థిస్ రూల్ పర్ఫెక్ట్‌లీ. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఓన్ టీమ్. మీ అప్లైన్ స్పాన్సర్ చేస్తే అది మీ అప్లైన్ టీమ్ అది. వాళ్ళు మీ డౌన్‌లో వచ్చుండొచ్చు. వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పీవీలు గావచ్చు, బిజినెస్ గావచ్చు మీకది జస్ట్ బోనస్ మాత్రమే. దాని ద్వారా మీకు ఆ బిజినెస్‌లో కలిసొచ్చింది అని అనుకోవటమే. అంతేకాని మీకంటూ సెల్ఫ్‌గా 2 సైడ్స్ గనక టీమ్ చేసుకోలేదు అనంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్‌లో మీరు ఫెయిల్ అవుతారు. దీని గురించి యాంగిల్ పార్క్ గారు ఆల్‌మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పీచ్ ఇచ్చున్నారు. అటామీ అంటే 2 లైన్స్ ప్లాన్. నాట్ సింగిల్ లైన్ ప్లాన్. సింగిల్ లైన్ ప్లాన్ కాదు. అటామీ అనేది 2 లైన్స్ ప్లాన్. మీరు 2 లైన్స్‌లో గూడా మీరు వర్క్ చేసుకోవాలి. సో, వారానికి ఒకరిని లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని. ఒక వారం లెఫ్టు, ఒక వారం రైటు. మినిమమ్ ఎవరైతే ఒక 1 ఇయర్ దీన్ని ఫాలో అవుతారో అటువంటి వాళ్ళు ఆటో సేల్స్ మాస్టర్ అవుతారు. ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో, సేమ్ వర్క్ మీ టీమ్‌లో వచ్చినటువంటి ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతోటి డూప్లికేట్ చేయటానికి ప్రయత్నం చేయండి. సో, ఈ వీక్లీ 1 మెంబర్, వీక్లీ 1 కస్టమర్ అనేది ఎవరైతే ఒక 1 ఇయర్ ఫాలో అవుతారో వాళ్ళిక్కడ ఖచ్చితంగా మంచి లీడర్ అవుతారు. మంచి ఇన్‌కమ్స్ తీసుకుంటారు. సో, అయితే హార్డ్ వర్క్ చేయాలా? స్మార్ట్ వర్క్ చేయాలా? అంటే
ఇక్కడ ఈ బిజినెస్ పరంగా చూసుకుంటే స్మార్ట్ వర్క్, స్మార్ట్ థింగ్స్ తోటి మనం స్మార్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, రూ. 5,000కి మనం 15 రోజులలో షాపింగ్ చేయకపోతే, ఐ నో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వారంలో లేదా నెలలో 50,000, 1,00,000 బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వెల్ అండ్ గుడ్. సూపర్. బట్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఈ నెల 1,00,000 చేశాము. సంవత్సరం దాకా మనం ఏం బిజినెస్ చేయలేదనంటే వి ఆర్ నాట్ ఇన్ సిస్టమ్. దట్ ఈస్ నాట్ సక్సెస్ వే. మీరు మనకిక్కడ 15 రోజులకు ఒకసారి మాస్టర్‌షిప్ బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, దానికి రిలేటెడ్‌గా మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. సో, రూ. 5,000కి ప్రొడక్ట్ కొనటం, వాడుకోవటం కానీ, లేదా రిటైల్ చేయటం గానీ నేర్చుకోవాలి. ప్రతి 15 రోజులలో ఇది జరుగుతా ఉండాలి. సో, ప్రొడక్ట్ వాడకుండా ప్రొడక్ట్ అమ్మాలి అని జెప్పేసి చాలామంది ప్రయత్నం చేస్తా ఉంటారు. సో, ఇది బిగినింగ్‌లో ఏదన్నా జరుగుతదేమో కానీ, లాంగ్ రన్‌లో ఇది జరగదు. సో, అటామీలోకి ప్రపంచంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ వచ్చినా కానీ, ప్లాన్ అనేది అలానే ఉంటుంది. అందరికీ గూడా ఇన్‌కమ్స్ రావటం జరుగుతా ఉంటుంది. సో, ఎప్పుడు అనంటే, మీరు ప్రొడక్ట్‌లు వాడుకుంటూ, మీరు వాడుకునేటువంటి టీమ్‌ని తయారు చేసుకుంటే. మీరే ప్రొడక్ట్ వాడకపోతే, మీరు 10 ప్రొడక్ట్‌లు వాడితే, మీ డౌన్‌లైన్ 5 వాడతాడు. ఆయన ద్వారా వచ్చేటువంటి డౌన్‌లైన్ ఒకటో, రెండో వాడతాడు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు, వాళ్ళే వాడట్లేదు ఎందులబ్బా అని చెప్పేసి లైట్ తీసుకుంటాడు. సో, అన్ని ప్రొడక్ట్స్ కూడా వాడటానికి ప్రతి ఒక్కరు గూడా ప్రయత్నం చేయండి. మనకి 864 సిస్టమ్‌లో 6 కోర్ యాక్షన్స్‌లో క్లియర్‌గా చెప్పున్నారు. 100% యూజ్ ఆల్ ప్రొడక్ట్స్. సో, అది కంపెనీ చెప్పినటువంటి సక్సెస్ సిస్టమ్. సో, మనం ప్రొడక్ట్‌లు వాడుకోవటం అనేది ఇంపార్టెంట్. సో, డైలీ మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు కాఫీ తాగుతున్నారు, లేదా టీ తాగుతున్నారు. రీప్లేస్ విత్ అటామిక్ కాఫీ, అటామిక్ ప్యూర్ టీ. మీరు పేస్ట్ యూజ్ చేస్తున్నారు, బ్రష్ యూజ్ చేస్తున్నారు. రీప్లేస్ విత్ అటామిక్ టూత్ పేస్ట్, అటామిక్ టూత్ బ్రష్. మీరు సర్ఫ్ వాడుతున్నారో, లేకపోతే డిటర్జెంట్ లిక్విడ్ వాడుతున్నారో, కంఫర్ట్ వాడుతున్నారో, మన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తోటి వాటిని రీప్లేస్ చేసుకోండి. సో, మనకున్నటువంటి ప్రొడక్ట్స్‌లో ఆ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంది అనంటే, దాన్ని మీరు అటామి బ్రాండే యూజ్ చేయాలి. ఆ విధంగా మీరు ఆ స్థాయికి మీరు రాగలిగారు అనంటే, మీరు డబ్బులు చూస్తారు. మీ వర్క్‌లో రిజల్ట్ చూస్తారు. సో, మీరు డిష్ వాషింగ్ లిక్విడ్ గురించి తెలుసుకున్న తర్వాత కూడా నెలయింది, 2 నెలలయింది, 3 నెలలయింది. ఇంకా కూడా బయట మార్కెట్‌లో దొరికేటువంటి బ్రాండే యూజ్ చేస్తున్నారు అనంటే, యూ ఆర్ నాట్ ఏ కోర్ మెంబర్. సో, తెలుసు బయట బ్రాండ్స్ యూజ్ చేస్తే అనారోగ్యం పాలవుతామని తెలుసు, నష్టం జరుగుతదని తెలుసు, డబ్బు లాస్ పోతాము, ఆరోగ్యం పోతుందని తెలుసు. అది తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా దాన్నే వాడుతున్నామనంటే నెగ్లిజెన్సీ అంటారు. సో, జస్ట్ లీవ్ ఇట్. ఈ రోజే దాన్ని వదిలిపెట్టేసేయండి. చాలామంది గూడా జెప్తుంటారు. నేను మొన్నేనబ్బా హోల్‌సేల్ షాప్‌కెళ్ళేసి ఒక డజన్ ఆ బార్లు తీసుకొచ్చాను. ఈ లిక్విడ్స్ తీసుకొచ్చాను. అవయిపోయిన తర్వాత ఇవి వాడతాను. అంటే మీరు డబ్బులు బెట్టి క్యాన్సర్ లాంటి రోగాల్ని కొనుక్కోటానికి ఆ ప్రొడక్ట్‌లు కొనుక్కుంటున్నారు. సీరియస్‌లీ. మీరు కావాలనుకుంటే మీరు మార్కెట్‌లో దొరికేటువంటి చాలా రకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది గూగుల్‌లో జూడండి. ఈడ ఎంఓఎం గురించి కంపెనీ 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసిందంటే దాని గురించి గూగుల్‌లో చూస్తున్నారు. ఇటువంటివి చూడమంటే మాత్రం ఎవరు చూడట్ల. సో, ఒకసారి చూడండి. మీరు అదర్ బ్రాండ్ టూత్ పేస్ట్ వాడుతున్నారు అనంటే, ఆ బ్రాండ్ వాడటం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది గూగుల్‌లో సెర్చ్ చేయండి. సో, దాన్ని గనక క్లియర్‌గా గనక మీరు అర్థం చేసుకుంటే, ఇమ్మీడియేట్‌గా మీరు ఎక్స్‌ట్రా కొనుక్కున్నా గాని, ఆ ప్రొడక్ట్‌ని తీసి డస్ట్‌బిన్‌లో పడేస్తారు. అంత డేంజర్. సో, డోంట్ డూ థట్. సో, ప్రొడక్ట్సు ఖచ్చితంగా వాడటానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నేర్చుకోవటానికి టైం కేటాయించాలి. నేర్చుకోవటానికి టైం కేటాయించకుండా ఎల్లకాలం అప్‌లైన్ మీద డిపెండ్ అవుదాము. అప్‌లైన్ చెప్తే ఆయనొచ్చి చెప్తాడులే, ఆయనే ప్లాన్ చెప్తాడులే, ఆయనే ప్రొడక్ట్ గురించి చెప్తాడులే అనుకుంటే, మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళలేము. మనం నేర్చుకోవటానికి టైం కేటాయించాలి. మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని దాంతోటి మనం సెల్ఫ్‌గా వర్క్ చేయటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే సెల్ఫ్‌గా మనం వర్క్ చేయగలుగుతామో, కొన్ని రోజులకి ఏమవుతామంటే, మనం గూడా అప్‌లైన్ కంటే పర్ఫెక్ట్‌గా తయారవుతాం. సో, అట్లా
అప్లైన్‌ని మించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అప్లైన్‌ని మించి చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళు, అప్లైన్‌ని మించి జనరల్ కమిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు అటామీలో చాలా మందున్నారు. సో, మీరు ఎవరి ద్వారా అయినా వచ్చుండొచ్చు. ఇక్కడున్నటువంటి ఆపర్చునిటీని మీరు కరెక్ట్‌గా, సిస్టమాటిక్‌గా గనక ఉపయోగించుకోగలిగితే, అతనికంటే మీరు త్వరగా సక్సెస్ అవ్వచ్చు. అతనికంటే ఎక్కువ డబ్బులు మీరు తక్కువ కాలంలో సంపాదించుకోవచ్చు. సో, దానికి రీజన్ ఏంటి అనంటే, నేర్చుకోవడానికి టైం కేటాయించడం. మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి మనకి జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. కంపెనీ సెమినార్స్ కండక్ట్ చేస్తా ఉంది. ఎక్కడ ఏ కంపెనీలో లేనటువంటి అవకాశం ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో, ఫ్రీగా మీకోసం స్కూలు, ట్యూషను అవన్నీ గూడా ఎడ్యుకేషన్ సెంటర్‌లో కండక్ట్ చేస్తా ఉన్నారు. సో, అక్కడికెళ్ళేసి నేర్చుకోవచ్చు. అట్లనే షేర్. ఈ షేర్ చేసుకోవటంలో ఎవరైతే డిసిప్లిన్ ఫాలో అవుతారో, సిస్టమ్‌ని ఫాలో అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఆ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి డైలీ కొంతమందికి కాల్ చేసి, సిస్టమాటిక్‌గా ఒక టైమ్‌ని షెడ్యూల్ చేసుకొని, టైమ్ టు టైమ్ ప్లాన్ ప్రకారం మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాటెవర్ ద థింగ్ మీరు కలవగలిగితే ఆర్ మీరు కొత్తగా పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తిని కావచ్చు. సో, కరెక్ట్‌గా గనక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, సిస్టమాటిక్‌గా వాళ్ళకి అపాయింట్‌మెంట్ తీసుకొని ప్లాన్ చెప్పగలిగితే, బిజినెస్‌ని లేదా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయగలిగితే సక్సెస్ అవుతాం. సో, షేర్ విత్ ప్రిపేర్డ్ లిస్ట్. సో, దాని ద్వారా రిటైల్ ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. బోనస్‌లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రివార్డ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, 5 రకాల ఇన్‌కమ్స్ మనకి అటామీ అందించడం జరుగుతా ఉంది. సో, స్మార్ట్ థింగ్స్, స్మార్ట్ రిజల్ట్స్. మనం చేసేటువంటి పనులను చేయగలిగితే, మనకొచ్చేటువంటి రిజల్ట్ కూడా స్మార్ట్‌గానే ఉంటది. సో, దీనికోసం మనం డిజైన్ చేసినటువంటి ప్లాన్ ఏంటి అనంటే, సో, ఈ విధంగా ఉంటుంది. ఒక రూ. 5,000కి ప్రతి 15 రోజులకు ప్రొడక్ట్ కొనటం అనేది మనం అలవాటు చేసుకొని, వారానికి ఒకరిని మనం స్పాన్సర్ చేస్తూ వెళ్ళగలిగితే, లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు. వచ్చిన వాళ్ళు గూడా రూ. 5,000కి ప్రొడక్ట్ కొనటం అనేది వాళ్ళకి నేర్పించాలి మనం. మనమే నేర్పించాలి. వాళ్ళ సిస్టమ్‌లో ఇన్వాల్వ్ చేయాలి. దానికోసం కొంతకాలం వాళ్ళని ఫాలో అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అది 3 నెలలు మీరు చేయగలిగితే, 3 నెలల్లోనే మీకు రూ. 9,247 ఇన్‌కమ్ వస్తా ఉంది. ఆ వచ్చిన డబ్బులతోటి నాలుగో నెలలో మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు. నాలుగో నెలలో మీకు ఇంచుమించు ఒక 50% మెంబర్స్ వర్క్ చేసినా కానీ, 50% మెంబర్స్ వారానికి ఒకరిని స్పాన్సర్ చేసినా కానీ, మీరు రూ. 70,000 సంపాదించుకోవచ్చు. అంటే నెలకి 50,000 సంపాదించేటువంటి కల గనక మీకుంటే ఇందాకల ఎవరో పెట్టున్నారు మెసేజ్‌లు. 10,000 వస్తే చాలు అని. మీకు 10,000 రావటానికి 3 నెలలు మీరు వర్క్ చేస్తే చాలు. మీకు 50,000 రావాలి అనంటే 4 నెలలు ఈ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయటానికి వర్క్ చేయండి. మీ టీమ్‌లో వచ్చిన వాళ్ళలో సగం మంది వర్క్ చేసినా నాలుగో నెల నుంచి మీకు రూ. 70,000 వస్తాయి. సో, అదే 5 నెలలు మీరు వర్క్ చేయగలిగితే నెలకి రూ. 2,00,000 వస్తాయి. సో, 2,00,000 కూడా ఇందాకల కొంతమంది పెట్టున్నారు. అదే మీరు 6 నెలలు వర్క్ చేయగలిగితే, ఏడో నెల నుంచి 5,00,000కి పైగా మీకు ఇన్‌కమ్ రావటం జరుగుతా ఉంది. ఇందాకల పెట్టిన వాళ్ళలో హైయెస్ట్ ఇన్‌కమ్ 5,00,000 ఉంది. మీకు 5,00,000 కావాలనుకుంటే 6 నెలలు మీరు సీరియస్‌గా వర్క్ చేయండి. రోజుకి రూ. 7,929 జనరల్ కమిషనే తీసుకోవచ్చు. అంటే రూ. 8,000 రోజుకి జనరల్ కమిషన్. నెలకి రూ. 2,08,000 మీరు సంపాదించుకోవచ్చు. 26 రోజులలో. దాని ద్వారా మీరు మాస్టర్‌షిప్ బోనస్ చూసుకుంటే మినిమమ్ డైమండ్ మాస్టర్ అవుతారు. ప్రతి 15 రోజులకి. ఆటోమేటిక్‌గా మీకు నెలకి రూ. 5,00,000 ఇన్‌కమ్ రావటం జరుగుతా ఉంటుంది. సో, నో ఫెయిల్యూర్ అండి. గ్యారంటీగా సక్సెస్ అవుతారు. మీరు 100% సక్సెస్ అయితే ఈ ప్లాన్‌లో నెలకు 5,00,000 సంపాదించుకుంటారు. 10% మీరు సక్సెస్ అయినా నెలకి రూ. 50,000 సంపాదించుకుంటారు. 1% మీరు సక్సెస్ అయినా నెలకు 5,000 సంపాదించుకోవచ్చు. ఎక్స్‌ట్రాగా 5,000 వచ్చినా గాని ఆనందపడేవాళ్ళు చాలా మందున్నారు. సో, దీనికోసం మనం 8 కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి. ఈ ప్లాన్ క్లియర్‌గా అర్థం కావాలి అనంటే ఎడ్యుకేషన్ సెంటర్‌కొచ్చేసి నాతో పాటు కూర్చుంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది నా టీమ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా
డెవలప్ చేసుకుంటాం అనంటే ఫీల్డ్‌కి వచ్చి కూడా నేను సపోర్ట్ చేస్తాను. అదర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్‌లో సపోర్ట్ చేయటం జరుగుతా ఉంది. మీరు ఎడ్యుకేషన్ సెంటర్‌కి తీసుకొస్తే వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో, నా కష్టాన్ని మీరు ఉపయోగించుకొని ఇన్‌కమ్ చేసుకోమని జెప్పేసి క్లియర్‌గా మనకి ఎడ్యుకేషన్ సెంటర్స్ చెప్తా ఉన్నాయి. సో, అయితే ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అనంటే టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. మనం కలిసికట్టుగా పని చేయగలిగితే ఈ ప్లాన్‌లో మొదట నేను ఇద్దరిని స్పాన్సర్ చేశాను. ఆ ఇద్దరిని గూడా కలుపుకొని పని చేయగలిగితే వాళ్ళ ద్వారా ఇంకొత్త టీమొస్తది. ఆ వచ్చిన వాళ్ళని గూడా కలుపుకొని వర్క్ చేయగలిగితే నేనొక్కడినెళ్లి ఒక వ్యక్తికి పేస్ట్ టు బ్రష్ గురించో లేకపోతే బిజినెస్ గురించో చెప్పడం కంటే, నాతో పాటు ఒక ఇద్దరో లేకపోతే నలుగురో ఉండి ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం కావచ్చు, లేదా బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం కావచ్చు. దాని ద్వారా ఏమవుతుందనంటే ఎక్కువ రిజల్ట్ ఒస్తది. 100% రిజల్ట్ ఒస్తది. మనం ఒక ఐదుగురిమి వెళ్ళేసి, ఒక పర్సన్‌ని కలిసి బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ప్రొడక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తే డెఫినిట్‌గా అతను రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ప్రొడక్ట్ కొనుక్కుంటాడు. సో, దాని ద్వారా టీమ్ అందరికి గూడా బెనిఫిట్ రావటం జరుగుతా ఉంది. అట్లా మీరొక ఐదుగురు టీమ్ ఉన్నారు అనంటే, రోజుకి ఒక్కొక్కరి తరపున ఒక్కొక్కరిని కలుసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినా, ఒక్కొక్కరి తరపున ఒక్కొక్క రిజిస్ట్రేషన్ రావడం జరుగుతుంది. మీ ఓన్ టీమ్ అనేది డెవలప్ అవ్వడం అనేది జరుగుతా ఉంటుంది. సో, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. టీమ్‌గా కలిసి వర్క్ చేయగలిగితే, త్వరగా టీమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ గూడా సక్సెస్ అవుతారు. సో, ఇది టీమ్ వర్క్. సో, దీన్ని ప్రతి ఒక్కరు గూడా యూజ్ చేసుకొని డెవలప్ చేయటానికి ప్రయత్నం చేయండి. ఒక 6 నెలలు గనక మీరు ఫోకస్డ్‌గా గనక హార్డ్ వర్క్ చేయగలిగితే, సింపుల్ వర్క్స్. నెలకి 15 రోజులకి రూ. 5,000 ప్రొడక్ట్ కొనుక్కోవటం, వాడుకోవటం లేదా అమ్ముకోవటం. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. వారానికి ఒకరిని స్పాన్సర్ చేయటం. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అది కూడా చేయకుండా నాకు నెలకి 5,00,000 రావాలి అనంటే, ఆ కోరుకోవటంలో అర్థమే లేదు. సో, మీరు దీన్ని కరెక్ట్‌గా గనక ఇంప్లిమెంట్ చేయగలిగితే, సంవత్సరంలో రూ. 1,00,00,000 పైనే మీరు సంపాదించుకోవచ్చు. సంవత్సరానికి రూ. 1,00,00,000 అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. నెలకి 8,00,000 వచ్చినంటే మీకు సంవత్సరంలో 1,00,00,000 వచ్చినట్టే. 15 రోజులలో 4,00,000. మీరు క్లియర్‌గా గనక ప్రతిరోజు 15,00,000 మ్యాచింగ్ అయిపోతుంది అనంటే, మీరు 15 రోజులలో 4,00,000 వచ్చేస్తాయి. ఓన్లీ మ్యాచింగ్ ఇన్‌కమే 4,00,000 వచ్చేస్తాయి. రూ. 16,000 రోజుకి. సో, 6 మంత్స్ హార్డ్ వర్క్ చేయటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. సో, ఎవరైతే ఒక 6 మంత్స్ హార్డ్ వర్క్ చేయగలుగుతారో, జీవితంలో 5 సంవత్సరాల ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు మీరున్నటువంటి పొజిషన్ నుంచి ఒక 5 ఇయర్స్ తర్వాత ఏ పొజిషన్‌లో ఉంటారో, అదొక 6 మంత్స్‌లోనే ఎళ్ళిపోతారు మీరు. సో, అదే ఇంకొక 6 మంత్స్ గనక మీరు కంటిన్యూ చేయగలిగితే, మీరు ఇంపీరియల్ మాస్టర్ అవ్వటాన్ని ఎవ్వరు గూడా ఆపలేరు. So focus on it. Thank you all the leaders. All the best everyone. Have a great day.